Note first point, every superset of LD set of vectors is LD. లీనియర్లీ డిపెండెంట్ సెట్కి ఉంటే సూపర్ సెట్ కూడా లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది అని దీని మీనింగ్. సూపర్ సెట్ అంటే పెద్ద సెట్. లీనియర్లీ డిపెండెంట్ సెట్ కంటే పెద్ద సెట్ ఏదైతే ఉంటుందో అది కూడా లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది అని దీని మీనింగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎల్ఐ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ ఎల్ఐ. ఎల్ఐ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సో ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్కి ఉండే సబ్సెట్ కూడా ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అనేసి దీని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఏ సెట్ ఆఫ్ వెక్టార్స్ విచ్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ జీరో వెక్టార్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. ఏదైనా ఒక సెట్లో కనీసం ఒక జీరో వెక్టార్ ఉన్నా ఆ సెట్ అనేది ఏమవుతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. సో ఇలాగ ఈ సెట్లో ఒక జీరో వెక్టార్ ఉంది కదా, సో ఇలాగ ఒక సెట్లో కనీసం ఒక జీరో వెక్టార్ ఉంటే కనుక అటువంటి సెట్ అనేది ఏమవుతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఏ సింగిల్ నాన్ జీరో వెక్టార్ ఫార్మ్స్ ఏ ఎల్ఐ సెట్. ఏదైనా ఒక సెట్లో ఒకే ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే గనక ఆ సెట్ అనేది ఏమవుతుంది అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఏ ఎల్ఐ సెట్ ఆఫ్ వెక్టార్స్ స్పేస్ V over F డస్ నాట్ కంటైన్స్ జీరో వెక్టార్. ఏదైనా ఒక వెక్టార్ స్పేస్కి ఉండే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఉండే వెక్టార్స్ అన్నీ కూడా నాన్ జీరో వెక్టార్స్ అని దీని మీనింగ్. డస్ నాట్ కంటైన్స్ జీరో వెక్టార్ అంటే ఈ ఎల్ఐ సెట్లో మనకి ఉండే వెక్టార్స్ అన్నీ కూడా నాన్ జీరో వెక్టార్స్, జీరో వెక్టార్ని కంటైన్ చేయదు ఆ ఇండిపెండెంట్ సెట్ అని మీనింగ్. సో ఒక ఇండిపెండెంట్ సెట్లో ఉండే వెక్టార్స్ అన్నీ కూడా నాన్ జీరో వెక్టార్స్ అని ఈ పాయింట్ మీనింగ్. నెక్స్ట్ థీరం, let V over F be a vector space and S is equal to set of vectors alpha 1, alpha 2, and so on. Alpha n is a finite subset of non-zero vectors of V over F. Then S is linearly dependent if and only if some vector alpha k belongs to S, 2 less than or equal to k less than or equal to n, can be expressed as linear combination of its preceding vectors. ఈ థీరం అనేది if and only if థీరం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేసరికి మనకి టూ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ముందరున్నది ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ తర్వాత ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి సెకండ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి నెససరీకి సఫిషియెంట్కి కామన్గా ఏమి ఇచ్చారు అంటే V over F అనేది ఒక వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు, దానికి S అనేది ఒక సబ్సెట్ అని ఇచ్చారు. ఈ సబ్సెట్లో ఉండే వెక్టార్స్ ఏమవుతాయని ఇచ్చారు, నాన్ జీరో వెక్టార్స్తో ఉన్న ఒక సబ్సెట్ ఎస్ అనేసి ఇచ్చారు. ఇప్పుడు నెససరీ పార్ట్లో ఏం చేయాలి అంటే ఈ ఎస్ అనే సబ్సెట్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది అని తీసుకుని ఎస్లో ఒక వెక్టార్ని దాని ప్రీవియస్ వెక్టార్స్ యొక్క దాని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయండి అనేసి ఇక్కడ నెససరీ పార్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటాం, ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అని తీసుకుని ఆ ఎస్లో ఏదైనా ఒక వెక్టార్ని తీసుకుని ఆ వెక్టార్ని దాని ముందు వెక్టార్స్ యొక్క ప్రిసీడింగ్ అంటే ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద చూపించాలి. ఇది నెససరీ పార్ట్. సఫిషియెంట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఈ ఎస్ అనే ఒక సబ్సెట్లో ఒక ఆల్ఫా కే ఆర్ ఆల్ఫా పి ఏదైనా ఒక వెక్టార్ని తీసుకుని దాని ముందర వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అని తీసుకుని ఆ ఎస్ అనే సబ్సెట్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది అనేసి ప్రూవ్ చేయాలి. ఇది సఫిషియెంట్ పార్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది అని తీసుకొని సెకండ్ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలి, ఇది నెససరీ పార్ట్. సఫిషియెంట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి సెకండ్ స్టేట్మెంట్ అవుతుంది అని తీసుకొని ఫస్ట్ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలి. సో రెండింటికి కామన్గా ఉన్నది ఏంటంటే ప్రూఫ్. Let V over F be a vector space. S is equal to set of vectors alpha 1, alpha 2, and so on alpha n is a finite subset of non-zero vectors of V. So V over F అనే ఒక వెక్టార్ స్పేస్కి S అనే ఒక ఫైనైట్ సబ్సెట్ ఉంది. ఇందులో ఉన్న వెక్టార్స్ అన్నీ కూడా ఎటువంటి వెక్టార్స్ అని ఇచ్చారు, నాన్ జీరో వెక్టార్స్ అని ఇచ్చారు. కాబట్టి ఆల్ఫా 1 నాట్ ఈక్వల్ టు 0, అలాగే ఆల్ఫా 2 నాట్ ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ ఆల్ఫా n నాట్ ఈక్వల్ టు 0. దీన్నే మనం సింపుల్గా ఏమంటామంటే ఆల్ఫా I నాట్ ఈక్వల్ టు 0 అంటాం. సో ఇక్కడ మనకి ప్రిసీడింగ్ వెక్టార్స్ అనేసరికి ఇప్పుడు ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఉన్నాయనుకోండి. ఈ ఆల్ఫా 3ని కనుక మనం తీసుకుంటే ఈ ఆల్ఫా 3ని ఈ ముందున్న టూ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద మనం ఇప్పుడు చూపించాలన్నమాట. సో ప్రిసీడింగ్ అంటే ముందు అనేసి అర్థం. సో నెసరీ పార్ట్లో ఏం చేస్తామంటే ఎస్ అనే సబ్సెట్ ఏదైతే ఉందో మన దగ్గర ఇది
లీనియర్లీ డిపెండెంట్ అవుతుందని తీసుకోవాలి. సపోజ్ దట్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. డెఫినేషన్ లీనియర్లీ డిపెండెంట్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, దెర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్ a1, a2, అండ్ సో ఆన్ an బిలాంగ్స్ టు ఎఫ్ నాట్ ఆల్ జీరోస్. ఈ స్కేలార్స్ అన్ని జీరోస్ కావు. సచ్ దట్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ an ఆల్ఫా n ఈక్వల్ టు 0. సో ఇలాగా లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ అయినప్పుడు ఈ స్కేలార్స్, ఇందులో ఉన్న స్కేలార్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జీరోస్ కావు. కనీసం కొన్ని నాన్ జీరోస్ ఉంటాయి. అట్లీస్ట్ ఒకటైనా నాన్ జీరో ఉంటుంది, మిగతాయి జీరోస్ ఉండొచ్చు అనమాట. కొన్ని జీరోస్ ఉంటాయి, కొన్ని నాన్ జీరోస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఆల్ఫా కే అనేది తీసుకోవాలి. కాబట్టి ఈ 1 to n మధ్యలో మనకి కే కూడా ఉంటుంది. కాబట్టి ఈ మిడిల్లో మనం కే టర్మ్ రాసుకుంటాం. సో a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ఏకే ఆల్ఫా కే ప్లస్ ఏకే ఆల్ఫా కే ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, కే తర్వాత కే ప్లస్ 1 అవుతుంది. కాబట్టి ఏకే ప్లస్ 1 ఆల్ఫా కే ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఏఎన్ ఆల్ఫా ఎన్ ఈక్వల్ టు 0 బార్. దీనినే మనం కే టర్మ్ ఉండేలాగా మనం రాసుకుంటున్నాం అనమాట. సో ఆల్ఫా కే అనేది ఎస్లోనే తీసుకోవాలి. కాబట్టి 1 నుంచి n మధ్యలోనే మనకి కే అనేది ఉంటుంది. సో అందుకనే దీన్ని మనం ఇలా రాసుకున్నాం, కేత్ టర్మ్ కనిపించేలా రాసాం. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఏదైనా ఆల్ఫా కే అనేది ఎస్ అనే డిపెండెంట్ సెట్లో తీసుకున్నప్పుడు కే అనేది 2కి nకి మధ్యలో ఉండొచ్చు. 2 అయినా అవ్వచ్చు, n అయినా అవ్వచ్చు. అలాగే ఆల్ఫా కే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. సో కే వాల్యూ ఇక్కడ కే ఈక్వల్ టు 2 అన్నా అవ్వాలి, లేకపోతే n అన్నా అవ్వాలి, ఆర్ 2కి nకి మధ్యలోనైనా కే వాల్యూ ఉండాలి. సో కే అనేది 1 అని ఎందుకు తీసుకోవడం లేదు అంటే, కే అనేది 1 అయింది అంటే ఆల్ఫా 1కి ముందర ఏమైనా ఉంటాయా వెక్టార్స్, ఉండవు. కాబట్టి మనకి కే వాల్యూ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. కే అనేది 2 అవ్వచ్చు, లేకపోతే 3 అవ్వచ్చు, n అవ్వచ్చు. సో 2 అవ్వచ్చు, n అవ్వచ్చు, 2కి nకి మధ్యలోనైనా కే వాల్యూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అనేసి కూడా ప్రూవ్ చేయాలి మనం. సో ఇప్పుడు మనకి ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అన్నారు. కాబట్టి ఆ స్కేలార్స్ అన్నిటిలో మనకి కొన్ని స్కేలార్స్ ఉండొచ్చు, కొన్ని స్కేలార్స్ జీరోస్ ఉండొచ్చు, కొన్ని స్కేలార్స్ నాన్ జీరోస్ కూడా ఉండొచ్చు. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ a1, a2, an ఈజ్ నాన్ జీరో. ఎల్డీ సెట్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ డెఫినేషన్ ప్రకారం కనీసం ఒక స్కేలార్ అయినా నాన్ జీరో అవ్వాలి. కాబట్టి అట్లీస్ట్ వన్ ఆఫ్ a1, a2 అండ్ సో ఆన్ an ఈజ్ నాన్ జీరో. సో ఒకటైనా నాన్ జీరో ఉండొచ్చు, లేకపోతే కొన్ని నాన్ జీరోస్, కొన్ని జీరోస్ కూడా ఉండొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏకే వరకు ఆల్ఫా కేని ముందు వెక్టార్స్ యొక్క ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద చూపించమంటున్నారు. కాబట్టి ఏకే వరకు నాన్ జీరో స్కేలార్స్ ఉంటాయనేసి, ఏకే ప్లస్ 1 నుంచి an వరకు జీరో స్కేలార్స్ ఉంటాయనేసి నేను ఇక్కడ తీసుకుంటాను. సెలెక్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ k such that ak నాట్ ఈక్వల్ టు 0, ak ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ an ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి k వాల్యూ ఎక్కడి నుంచి రన్ అవుతుంది అంటే 1 నుంచి n వరకు రన్ అవుతుంది. ఇప్పుడు k అనేది 1 అని ఎందుకు తీసుకోకూడదో ఇక్కడ మనం ప్రూవ్ చేస్తాం అనమాట. k అనేది 2 నుంచే ఎందుకు తీసుకోవాలనేది ఇక్కడ ప్రూవ్ చేస్తాం. ఒకవేళ k అనేది 1 అయితే ఇఫ్ పాసిబుల్ k ఈక్వల్ టు 1. సే ఇక్కడ కే అనేది 1 అని తీసుకున్నాము అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం కే ప్లేస్లో 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే a1 ఈక్వల్ టు a1 నాట్ ఈక్వల్ టు 0. అలాగే కే వాల్యూ 1 పెడితే 1 ప్లస్ 1 2 అవుతుంది. కాబట్టి a2 ఈక్వల్ టు 0, a3 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ an ఈక్వల్ టు 0. సో ఇందులో మనం కే వాల్యూ 1 పెడితే కనుక మనకి ఎలా వస్తుంది అంటే a1 నాట్ ఈక్వల్ టు 0, a2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ an ఈక్వల్ టు 0. మనం ఏదైతే పైన 1 అని పెట్టుకున్నామో అందులో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a1 ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. అంటే a1 టర్మ్ మాత్రమే ఉంటూ మిగతా టర్మ్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. ఎందుకంటే a2 నుంచి an వరకు జీరోస్ కాబట్టి. సో ఇక్కడ మనకి a1 ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్ అయింది అంటే ప్రాపర్టీస్ థియరం ప్రకారం ఏ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అయితే ఐదర్ a ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. కాబట్టి ఈ ప్రాపర్టీ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐదర్ a1 ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 0 బార్. మనం సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం a1 ఏంటి, నాన్ జీరో. సో ఇది నాన్ జీరో అన్నాము అంటే ఖచ్చితంగా ఏది జీరో అవుతుంది, ఆల్ఫా 1 అనేది 0 అవుతుంది. కానీ ఎస్ అనే సెట్లో ఉన్నాయన్నీ మనకి స్టేట్మెంట్లో ఏమని ఇచ్చారు, నాన్ జీరో వెక్టార్స్ అని ఇచ్చారు. కాబట్టి స్టేట్మెంట్లో ఉన్నదానికి ఈ కాంట్రడిక్షన్ వచ్చిందంటే స్టేట్మెంట్లో ఉన్న నాన్ జీరో వెక్టార్స్ తప్పు అని వచ్చింది. కాబట్టి మనం తీసుకున్న k ఈక్వల్ టు 1 అనేది రాంగ్ అనమాట. సో స్టేట్మెంట్లో వాళ్ళు ఇచ్చింది కరెక్టే.
సో స్టేట్మెంట్లో తప్పు అని ఎందుకు వచ్చింది? మనం కే వాల్యూ 1 అని తీసుకోవడం వల్ల మన దగ్గర ఉన్న నాన్ జీరో వెక్టార్స్ జీరో వెక్టార్స్ అవుతాయని వచ్చింది కాబట్టి మనం తీసుకున్న కే ఈక్వల్ టు 1 అనేది రాంగ్. కే అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ 1 అవ్వదు. కే అనేది 2 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. So it is a contradiction to S contains non-zero vectors. Our supposition k equal to 1 is wrong. So that implies k not equal to 1. So k అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో k అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 అవుతుంది. 2, 3, 4 ఇలాగా n కూడా అవ్వచ్చు. 2 అవ్వచ్చు, n అవ్వచ్చు. 2కి nకి మధ్యలోనైనా ఉండొచ్చు అనమాట k వాల్యూ. సో k అనేది 2 నుంచి, ఎందుకంటే చెప్పాను కదా k అనేది 1 అయితే ఆల్ఫా 1కి ముందర వెక్టార్స్ అనేవి ప్రిసీడింగ్ వెక్టార్స్ అనేవి ఉండవు కాబట్టి k అనేది 1 అవ్వదు. సో k అనేది 2 తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా 2కి ముందర ఏముంది? ఆల్ఫా 1 ఉంది కాబట్టి సో ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద ఆల్ఫా 2ని రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు బై 1 ఏదైతే ఉందో ఆ 1లో మనం ఏకే వరకు నాన్ జీరోస్, ఏకే ప్లస్ 1 నుంచి జీరోస్ కాబట్టి ఇవన్నీ మనం 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఆ 1 నుంచి ఇలా వస్తుందన్నమాట. సో మనం 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అనేది ప్రూవ్ చేసేసాం కాబట్టి ఇంకేం చెప్పాలి? ఆల్ఫా కేని దీని ముందరున్న కే -1 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద చూపిస్తే నెససరీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇలా ఏవైతే మనం తీసుకున్న వాల్యూస్ ఉన్నాయో అవి 1లో పెడితే ఇలా వస్తుంది. ఇందులో మనం ఆల్ఫా కే ఈక్వల్ టు అని చెప్పాలి కాబట్టి ఈ టర్మ్ మాత్రమే ఉంచి మిగతా టర్మ్స్ అన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. రైట్ సైడ్ తీసుకెళ్ళేటప్పుడు మనకి లీనియర్ కాంబినేషన్లో ఉండే ఎన్ని ప్లస్లు ఉంటాయి కాబట్టి మనం ఇలా రైట్ సైడ్ తీసుకెళ్ళడం వల్ల ఈ టర్మ్ అనేది ఏమవుతుంది అంటే -a1 ఆల్ఫా 1 అవుతుంది. ఇప్పుడు a1 అనేది స్కేలార్ కాబట్టి స్కేలార్ని మైనస్తో మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా ఏమవుతుంది? స్కేలారే అవుతుంది కాబట్టి సో ఈ మైనస్ని మనం స్కేలార్కి పెట్టుకుంటాం అనమాట. ఇలా స్కేలార్ని అంతటిని ఒక బ్రాకెట్లో పెట్టుకుంటాం. లీనియర్ కాంబినేషన్లో అన్ని ప్లస్లు కనిపించాలి కాబట్టి ఆ రైట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు వచ్చే మైనస్ని స్కేలార్కి పెట్టేసుకుంటాం అనమాట. సో స్కేలార్ని మైనస్తో మల్టిప్లై చేసిన వచ్చేది స్కేలార్ అయ్యి కాబట్టి -a1 అనేది స్కేలార్ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ -a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ -ak అనే స్కేలార్ ఆల్ఫా k -1. సో మనకి ఆల్ఫా కేకి ముందర ఏముంటుంది? ఆల్ఫా k -1 ఉంటుంది కాబట్టి సో ఈ ఆల్ఫా కేకి ముందర ఉన్న టర్మ్స్ అన్నీ కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? లెఫ్ట్ సైడ్ ఆల్ఫా కే మాత్రమే ఉండాలి. ఆల్ఫా కేకి ముందర ఉన్న ఏకే అనేది ఉండకూడదు. ఆల్ఫా కేకి ముందర ఏకే ఉండకూడదు అంటే ఏకే ఎప్పుడు పోతుంది? ఏకే ఇన్వర్స్ ఇంటూ ఏకే వచ్చినప్పుడే దీని వాల్యూ 1 అయ్యి 1 ఇంటూ ఆల్ఫాకే వస్తుంది కాబట్టి సో ఏకే ఇన్వర్స్ దొరుకుతుందేమో చూద్దాం. సో ఏకే అనేది ఏంటి? మనం తీసుకున్న సెలక్షన్ ప్రకారం ఏకే వరకు నాన్ జీరో. సో ఏకే అనేది ఖచ్చితంగా ఏంటి? నాన్ జీరో స్కేలార్. స్కేలార్స్ అన్నీ ఇందులో ఉంటాయి, ఫీల్డ్లో ఉంటాయి. ఫీల్డ్లో ఉన్న ప్రాపర్టీస్లో లాస్ట్ ప్రాపర్టీ ప్రకారం ప్రతి నాన్ జీరో స్కేలార్కి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే దొరుకుతుంది కాబట్టి సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం ఏకే అనే నాన్ జీరో స్కేలార్ ఫీల్డ్లో ఉంది కాబట్టి దెర్ ఎగ్జిస్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏకే ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏకే ఇంటూ ఏకే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏకే ఇన్వర్స్ ఇంటూ ఏకే ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏకే ఇన్వర్స్ని బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే -a1 అనేది ఏంటి? -a1 అనేది స్కేలార్. ఏకే ఇన్వర్స్ అనేది కూడా ఏంటి? స్కేలార్. ఏకే స్కేలార్ అంటే దానికి ఉండే ఇన్వర్స్ కూడా ఏమవుతుంది? స్కేలారే అవుతుంది. సో ఏకే ఇన్వర్స్ ఇంటూ -a1 కూడా అంటే రెండు స్కేలార్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా స్కేలారే అవుతుంది కాబట్టి సో స్కేలార్ అంతటిని ఒక బ్రాకెట్లో పెడతాం అనమాట. -ఏకే ఇన్వర్స్ ఇంటూ a1 స్కేలార్ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ -ఏకే ఇన్వర్స్ ఇంటూ a2 ఇదంతా స్కేలారే ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా k -1. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉండే ప్రాపర్టీ ప్రకారం ఫోర్త్ ప్రాపర్టీ ప్రకారం ఏకే ఇన్వర్స్ ఇంటూ ఏకేకి ఒక బ్రాకెట్ పెడితే మనకి దీని ప్రకారం దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 ఇంటూ ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్ టు స్కేలార్ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ స్కేలార్ ఇంటూ ఆల్ఫా కే. ఇది ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద కనిపిస్తోంది? ఆల్ఫా 1 ఆల్ఫా 2 కామా అండ్ సో ఆన్ ఆల్ఫా k -1 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద ఇది మనకి కనిపిస్తోంది కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 కామా అండ్ సో ఆన్ ఆల్ఫా k -1
1 ఇంటూ ఆల్ఫా కే అంటే ఎంత ఆల్ఫా కే. సో ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్. సో ఆల్ఫా కే మైనస్ 1 అంటే ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా కే మైనస్ 1 అంటే ఏంటవి, ఆల్ఫా కేకి ముందరుండే వెక్టార్స్ కాబట్టి దీన్నే ప్రిసీడింగ్ వెక్టార్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఆల్ఫా కేని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగామో నెసరీ పార్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట, సఫిషియంట్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎస్ అనే సబ్సెట్ ఏదైతే ఉందో ఆ సబ్సెట్లో ఒక వెక్టార్ని తీసుకున్నప్పుడు దాన్ని ప్రిసీడింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అనేది తీసుకోవాలి. దీన్ని తీసుకుని ఎస్ అనే సబ్సెట్ని ఏమని ప్రూవ్ చేయాలి, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అనేసి ప్రూవ్ చేయాలి. Sufficient condition. Suppose that alpha p belongs to S can be expressed as a linear combination of its preceding vectors where 2 less than or equal to p less than or equal to n. సో ఏదైతే నెసరీ పార్ట్ మనం ప్రూవ్ చేసామో అక్కడ ఆల్ఫా కేనే ఎస్లో, ఆల్ఫా కే ఒక్కటే ఎస్లో తీసుకోవాలని కాదు, ఎస్లో మీరు ఏ వెక్టార్ని తీసుకున్నా సమ్ ఆల్ఫా పి ఆల్ఫా ఆర్ ఏ వెక్టార్ని ఎస్లో తీసుకున్నా దాని ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అనేసి అక్కడ మనం నెసరీ పార్ట్లో ప్రూవ్ చేసామన్నమాట. సో అక్కడ ఆల్ఫా కే అనే కాదు, ఆల్ఫా పి అనొచ్చు, ఆల్ఫా ఆర్ కూడా అనొచ్చు. కాబట్టి సఫిషియంట్లో మనం దాన్ని ఆల్ఫా పి అన్నాం అంతే. సో ఇప్పుడు ఆల్ఫా పీని ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు అంటున్నాం కాబట్టి పీ ముందర ఎంత ఉంటుంది, పీ -1 వెక్టార్స్ ఉంటాయి కాబట్టి ఆల్ఫా పీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం నెససరీ పార్ట్లో స్కేలార్స్ A1 A2 ఇవి వాడాం కాబట్టి ఈ సఫిషియంట్ పార్ట్లో వేరే స్కేలార్స్ B1 B2 ఇవి తీసుకున్నాం అనమాట. సో ఆల్ఫా పీ ఈజ్ ఈక్వల్ టు B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ B P-1 ఆల్ఫా P-1. ఆల్ఫా పీకి ముందరుండే P-1 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద ఆల్ఫా పీని రాయొచ్చు అని తీసుకున్నాం కాబట్టి సో ఆల్ఫా పీ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాస్తాం అనమాట. ఇందులో వాడిన స్కేలర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, ఫీల్డ్లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్ఫా పీ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఏమవుతుంది, B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ B P-1 ఆల్ఫా P-1 మైనస్ ఆల్ఫా పీ అవుతుంది. మనకి ఇదంతా లీనియర్ కాంబినేషన్ కింద కనిపించాలి అంటే ఇది కూడా ఎలా ఉండాలి, స్కేలార్ ఇంటూ వెక్టార్ కింద కనిపించాలి. కాబట్టి ఈ మైనస్ ఆల్ఫా పీని ఎలా రాస్తామంటే ప్లస్ ఆఫ్ -1 ఇంటూ ఆల్ఫా పీ కింద రాసుకుంటాం. ఈ ప్లస్ మైనస్ వచ్చి మైనస్ ఆల్ఫా పీ అవుతుంది కాబట్టి సో దీన్ని ఎలా రాస్తామంటే మైనస్ ఆల్ఫా పీని స్కేలార్ ఇంటూ వెక్టార్ వచ్చేలాగా రాసుకుంటాం. సో ఇలా రాస్తాం అనమాట, ఇలా రాసుకుంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే B1 B2 BP-1 అనే స్కేలార్స్ జీరోస్ అవుతాయో తెలియదు, నాన్ జీరోస్ అవుతాయో తెలియదు, కానీ ఈ ఆల్ఫా పీకి ఉన్న స్కేలార్ మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో B1 నుంచి BP-1 వరకు ఉండే స్కేలార్స్ జీరోస్ అవుతాయో నాన్ జీరోస్ అవుతాయో తెలియదు, కానీ ఆల్ఫా పీకి ఉన్న స్కేలార్ మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది, నాన్ జీరో స్కేలార్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏం వెక్టార్స్ ఉన్నాయి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా P-1 ఆల్ఫా పీ. సో ఆల్ఫా పీ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ స్కేలార్ ఇంటూ వెక్టార్ ప్లస్ స్కేలార్ ఇంటూ వెక్టార్ ప్లస్ స్కేలార్ ఇంటూ వెక్టార్ ప్లస్ స్కేలార్ ఇంటూ వెక్టార్లా ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ఆల్ఫా పీ యొక్క లీనియర్ కాంబినేషన్లా కనిపిస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అయ్యింది, 0 బార్కి ఈక్వల్ అయింది. సో ఎప్పుడైతే ఆల్ఫా పీ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్కి ఈక్వల్ అయిందో ఈ వెక్టార్స్ అన్నీ కూడా ఏమవుతాయని చెప్పచ్చు, లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో ఒక స్కేలార్ అనేది ఏమైంది, నాన్ జీరో స్కేలార్ అయింది. సో BP-1 వరకు మనకి జీరోస్ నాన్ జీరోస్, B1 నుంచి BP-1 వరకు జీరోస్ నాన్ జీరోస్ తెలియదు, కానీ -1 మాత్రం ఖచ్చితంగా నాన్ జీరో అని తెలుసు. కాబట్టి కనీసం ఒక స్కేలార్ అయినా నాన్ జీరో అయింది అంటే ఈ వెక్టార్స్ అన్నీ కూడా ఏమవుతాయి, లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. ఇవన్నీ ఒక సెట్లో వేసాం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అనేసి అంటాం. ఇప్పుడు మనకి ఆల్ఫా పీ ఎక్కడుంది, 1కి Nకి మధ్యలోనే కదా ఆల్ఫా పీ అనేది ఉంది. సో మనకి ఈ మిడిల్లోనే Nకి ఈ 2కి మిడిల్లోనే మనకి పీ అనేది ఉంది కాబట్టి మనకి ఈ వెక్టార్స్ అన్నీ కూడా ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా పీ అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్. సో ఈ మనకి మిడిల్లోనే మనకి ఆల్ఫా పీ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా ఎన్ వరకు ఉండే సెట్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ సెట్ నుంచి వచ్చింది కాబట్టి ఈ సెట్ అనేది ఏమవుతుంది, సూపర్ సెట్ అవుతుంది. మనం నోట్ అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం,
నోట్ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఏదైనా ఒక ఎల్డి సెట్ ఉంది అంటే దాని సూపర్ సెట్ కూడా ఏమవుతుందని చెప్పుకున్నాం, లీనియర్లీ డిపెండెంట్ అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెట్కి ఏమవుతుంది, సూపర్ సెట్ అవుతుంది. ఇది లీనియర్లీ డిపెండెంట్ సెట్ కాబట్టి దాని సూపర్ సెట్ కూడా ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. కాబట్టి ద సూపర్ సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ alpha p minus 1 alpha p and so on alpha n is linearly dependent set. సో ఇదంటే ఏంటి, ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా n వెక్టార్స్ ఎందులో ఉన్నాయి, ఎస్ అనే సెట్లో ఉన్నాయి. కాబట్టి దెర్ఫోర్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. సో ఇక్కడ మనం p అనేది 1 నుంచి n మధ్యలోనే ఉంది, కాకపోతే p అనేది ఏం కాదు, 1 మాత్రం కాదు. p అనేది 2 నుంచే తీసుకుంటాం, ఎందుకంటే p ఈక్వల్ టు 2 తీసుకుంటేనే మనకి ముందర ఆల్ఫా 1 అనే వెక్టార్ ఉంటుందన్నమాట. ప్రిసీడింగ్ వెక్టార్స్ రావడం కోసం మనం p అనేది 2 నుంచి తీసుకుంటాం అనమాట. అది ఉండడానికి 1కి nకి మధ్యలోనే ఉంటుంది, కానీ p వాల్యూ మాత్రం 1 నుంచి కాకుండా 2 నుంచి తీసుకుంటాం. ఎందుకంటే 1 తీసుకుంటే కనుక ప్రిసీడింగ్ వెక్టార్స్ ఉండవు, 2 తీసుకుంటేనే మనకి ప్రిసీడింగ్ వెక్టార్స్ ఉంటాయి. కాబట్టి p వాల్యూ మనకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ సెట్ అనేది మనకి ఏమవుతుంది అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఈ సెట్ అంటే ఎస్ కాబట్టి దెర్ఫోర్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్.